నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండే జలవనరుల శాఖ డిఈ కార్యాలయంలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందించండి. అధికారులతో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి లోతైన పరిశీలన చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలి. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం. ఉండే జలవనరుల శాఖ డిఏ కార్యాలయంలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందించాలని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. ఉండే ఇరిగేషన్ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబు, వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజులు రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉండే డిఈ సత్యనారాయణమూర్తి, ఏఈలు ఫణిశంకర్, జి రాములు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యాలయాన్ని 2017వ సంవత్సరం నిర్మించారని, ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని తెలియజేశారు. పనులు పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ అధికారులకు సూచించారు. కొత్తపల్లి నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని తోట ఫణిబాబు, సాయిలచ్చిరాజు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, నాయకులు శ్రీనివాస్, భాస్కర్ రాజు, సత్యనారాయణ, కాగిత బుజ్జి, సతీష్ రాజు, గన్మెన్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి లోతైన పరిశీలన చేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలియజేశారు. ఉండి మండలం పాందువ్వ గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆమె రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పౌష్టికాహారం, ఇతర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కు ఎంపీటీసీ సభ్యురాలు సాగిరాజు సుజాత పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రైతు సదస్సులో అధికారులు ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ రవీంద్ర, ఆర్ఐ కార్తిక్, మండల సర్వేయర్ రత్నవల్లి, గ్రామ కార్యదర్శి బండి లక్ష్మి, వీఆర్ఓలు చిన్నారావు, విజయలక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్ దార్లంక మధు, అద్దవరం డీసీ మాజీ చైర్మన్ మంతెన సూర్యనారాయణరాజుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాందువ కండ్రికలో జరిగే రెవెన్యూ సదస్సులకి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులో ఎలాంటి పిటిషన్స్ వస్తున్నాయి, ఏ విధంగా మన అడ్మినిస్ట్రేషన్ నుంచి రెస్పాన్స్ ఉంది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూసాము, అంత పిటిషనర్స్తో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమస్యలను కూడా లోతుకు వెళ్ళి చర్చించడం జరిగింది. అవన్నీ కూడా తొందరలో సాల్వ్ చేసుకోవడం చర్యలు తీస్తున్నాము. తర్వాత ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీ బిల్డింగ్ కొత్తగా కట్టింది. తర్వాత మండల ప్రాథమికోన్నత పాఠశాల కూడా చూడడం జరిగింది. పిల్లలతోటి, టీచర్స్ తోటి అంతా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, కార్యదర్శి గాదిరాజు బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో యువత రక్తదానం చేయాలని అన్నారు.
కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 2 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా తలసేమియా బాధితులకు ఈ శిబిరం ద్వారా రక్తాన్ని అందిస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్ మాట్లాడుతూ సుమారు 150 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని చెప్పారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఇంతటి సహకారం అందించిన కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి ప్రవీణ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, వివిధ విభాగాల అధిపతులు, డీన్స్, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడమైంది. ఎందుకంటే అన్ని దానాల్లో కూడా రక్తదానం చాలా గొప్పది. ఒక మనిషికి ప్రాణం ఇచ్చినట్టు, మనిషి ఏ అవయవం ఇవ్వాలన్నా పర్మిషన్ అతని సొంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి తప్ప వేరే ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు. అలాగే మనిషి అమ్ముకుంటాడు కూడా లేదు. కానీ రక్తదానం కూడా బలవంతంగా ఇవ్వటం లేదు. అలాగే విద్యార్థులు వారు స్వతహాగా దేశంలో ఎవరన్నా అవయవాలు కోల్పోయి ఏదైనా ఇబ్బంది పడినప్పుడు డొనేషన్ తరపున ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యార్థులు చేస్తుంది. దీన్ని కూడా ఆ డొనేషన్ క్యాంపు ఎవరికైనా ఫ్రీ ఇవ్వాలి తప్ప అమ్ముకునే అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన సుమా గారు కూడా మంచి రక్తదానం క్యాంప్ పెట్టి అన్ని చోట్ల విద్యార్థులు కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆయన డొనేషన్ ఇచ్చి అవకాశం ఉంది. ఆయన కూడా సహకారం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేసి మనిషికి ప్రాణాలు ఇచ్చేలాగా ఉండాలని చెప్పి మన డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో మన ఏఎస్ఎన్ రాజు గారి చారిటబుల్ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగటం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులకి ప్రతి నెల ట్రీట్మెంట్ చేయటం అనేది ఉచిత బ్లడ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వటమే కాదు, దానికి కావాల్సిన టెస్టులన్నీ కూడా ఆ వ్యాధి యొక్క ఇంటెన్సిటీని గమనించి దాని ప్రకారం ఎప్పుడెప్పుడు బ్లడ్ ఎక్కించాలో ఆ టైంకి బ్లడ్ ఏర్పాటు చేయటం జరుగుతున్నది. ఈ వ్యాధిగ్రస్తులు సుమారు మన జిల్లాలో అయితే సుమారు 50 మంది ఉండటం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన జిల్లా మటుకి ఆయన ఆ 50 మందిని జాగ్రత్తగా టైం టు టైము టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయటమే కాకుండా బ్లడ్ కూడా డొనేట్ చేయటం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఈ తలసేమియా వ్యాధికి సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేయటం చాలా అభినందనీయమైన విషయం. దీనికి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజుని మా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చేసినటువంటి ఏఎస్ఎన్ రాజు గారికి, అలాగే మా ప్రిన్సిపల్ గారికి, అలాగే మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరగటం నిజంగా వారికి కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రక్తదానం అంటే ప్రాణదానం. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మా ప్రెసిడెంట్ నరసింహరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ పాండురంగరాజు గారు, మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరుగుతుంది. మా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు ఇవ్వడానికి చాలా ముందుకు వస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుకొచ్చి వాళ్ళు తలసేమియా తదితర వ్యాధుల్లో వాళ్ళందరికీ కూడా ఈ రక్తాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఎన్ఎస్ఎస్ యూనిట్లో కొన్ని అడాప్టెడ్ విలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఈ రక్తం ఉపయోగించడం జరుగుతుంది. డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్ ఆవరణలో ఒక స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా
ప్రెసిడెంట్ గారు గోకరాజు నరసింహరాజు గారు ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. అదేవిధంగా సెక్రటరీ గారు గాదిరాజు బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ పాండురంగరాజు గారు, అలాగే కళాశాల ప్రిన్సిపాల్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వైస్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఏదైతే తెలియజేశారో తాలసీమియా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి కూడా వాళ్ళ కుటుంబానికి, తల్లిదండ్రులకి ఉపయోగపడేటటువంటి విధంగా ఒక హెల్త్ చెకప్, ఆరోగ్య రక్ష అనే ఒక హెల్త్ చెకప్ కూపన్ ఇవ్వడం జరుగుతోంది. సో వాళ్ళు తప్పనిసరిగా దాన్ని కూడా ఉపయోగించుకుని వాళ్ళ ఆరోగ్య రక్షణ కోసం కావలసినటువంటి వివిధ రకాల పరీక్షలన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా సదుపాయం ఈ రక్తదాతలకి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని, పార్లమెంట్ సాక్షిగా ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద కేవీపీఎస్, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పలు సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బహిరంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించడం అంటే పార్లమెంట్ ని, రాజ్యాంగాన్ని, దేశభక్తులను, మహనీయులను అవమానించడమేనని అన్నారు. రాజ్యాంగబద్దంగా ప్రమాణం చేసి ఎన్నికైన వ్యక్తి రాజ్యాంగ నిర్మాతని కించపరచడం అత్యంత దుర్మార్గమని అన్నారు. మనువాదులు, సంఘ పరివార్ శక్తులు తమ మనసులోని అంబేద్కర్ పై ద్వేషాన్ని, విష భావజాలాన్ని బయటపెట్టారని అన్నారు. అందులో భాగంగానే అధికారంలో ఉంటూనే రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ని, చట్టాలను కించపరుస్తున్నారని అన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ తానే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, దూసి కళ్యాణి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్, మాల మహానాడు యువనేత మీసాల జయరాజు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎద్దు యేసుపాదం, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బి గణేష్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి షేక్ వలీ, నాయకులు పట్టెం సుభాకర్, కె రత్నకుమారి, కడిమి పుష్పన్న, వేండ్ర సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు. అంబేద్కర్ గారిని, పార్లమెంటుని, రాజ్యాంగాన్ని, దేశభక్తుల్ని, మహనీయుల్ని అందరినీ కూడా ఈ వ్యాఖ్యలు అవమానం చేసినట్టే లెక్క. అమిత్ షా గారు అంబేద్కర్ను ఉద్దేశించిన మాటలలో మన నోటితో పలకాలంటే అది మరలా మరొక తప్పు అవుతుంది. అంత అవమానకరంగా ఆయన అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అమిత్ షా ఒక కేంద్ర మంత్రి, హోంమంత్రి, పార్లమెంట్ సభ్యుడు. అదే పార్లమెంటులో నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా నా బాధ్యతను నిర్వర్తిస్తాను అని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అదే పార్లమెంటులో, అదే పార్లమెంటు వేదిక మీద రాజ్యాంగ నిర్మాతని, మహనీయుడిని, అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడటం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి ఉండదు. దీన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి, శిఖరం లాంటి వ్యక్తి, ఉత్తమ దేశభక్తుడు. సమాజంలో అంతరాలు పోవాలి, కుల వివక్ష పోవాలి, అంటరానితనం పోవాలి, సామాజిక న్యాయం నిలబడాలి, ఈ దేశం అభివృద్ధి కావాలి అని మనసారా ఆకాంక్షించి దానికోసం చిత్తశుద్ధితోటి కృషి చేసినటువంటి వ్యక్తి. అంబేద్కర్ గారిని కించపరుస్తూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఖండించకపోవటం అంటే ఇంతవరకు ఇది సిగ్గుచేటటువంటి విషయం. ఎప్పటికైనా సరే ఖండించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మనం మహనీయుల్ని, దేశభక్తుల్ని, ఉత్తమ దేశభక్తుడైనటువంటి మహోన్నతమైనటువంటి అంబేద్కర్ గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. మతోన్మాదుల యొక్క చర్యల్ని,
సంఘ్ పరివార్ యొక్క కుట్రల్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, లేదు ప్రధాని ఆయన్ని బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. దళితుల పట్ల వ్యతిరేకత, రాజ్యాంగం పట్ల వ్యతిరేకత, ఆ రాజ్యాంగానికి మూల పురుషుడైనటువంటి అంబేద్కర్ పట్ల వ్యతిరేకతే ఈ మాటల రూపంలో వ్యక్తమైంది. అందువల్ల అమిత్ షా చర్యల్ని, అమిత్ షా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మూలించి తీసేసి పక్కన పెట్టి మనుధర్మ శాస్త్రం ఆధారంగా దేశాన్ని పరిపాలించాలని భావిస్తా ఉంది. దానికి ఈ రాజ్యాంగం ఆటంకంగా మారింది. అలాగే ఈ రాజ్యాంగ రచన చైర్మన్ అయినటువంటి ఈ అంబేద్కర్ దీనికి మూల కారణం కాబట్టి అంబేద్కర్ పట్ల తీవ్రమైనటువంటి నిరసన, ఆగ్రహం వాళ్ళ మనసుల్లో ఉంది. అందుకే ఈ రకంగా అంబేద్కర్ పట్ల అక్కసుని, విషయాన్ని కూడా అమిత్ షా కక్కాడు. అందువల్ల ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అమిత్ షా మీద ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రకంపన సృష్టించే విధంగా సాక్షాత్తు కేంద్ర హోమ్ మినిస్టర్ అంబేద్కర్ పై తనకున్నటువంటి కక్షని, ద్వేషాన్ని పార్లమెంటు సాక్షిగా బయటపెట్టాడనేది యావత్ భారతదేశం కూడా గుర్తించింది. కేవీపీఎఫ్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట వస్తా ఉంది. అట్లాంటి ప్రతిష్టను దిగజార్చడం కోసం అంబేద్కర్ పైన ఉన్నటువంటి ద్వేషాన్ని, అక్కసుని బీజేపీ మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా తెలియజేశారు. కాబట్టి దళిత ప్రజా సంఘాల తరఫున దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. తక్షణం అమిత్ షా ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి. అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. అది ఈ రోజుకి బీజేపీ ప్రభుత్వం అమలు చేయట్లేదు. తక్షణం దాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వినియోగించాలని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కేజీఆర్ఎల్ జూనియర్ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ సదస్సు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేపట్టి జరిమానాలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని, ఇక మీదట ప్లాస్టిక్ వాడకం కనిపిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులు నిరక్షరాస్యులకు గ్రామాల్లోనూ తెలియజెప్పారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించి ప్లాస్టిక్ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, గుడ్డ సంచులనే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ విప్పర్తి వెంకటరత్నం, గుత్తుల హేమలత, తాడిపత్రి రమ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం భావితరాలకి బలం, ఆరోగ్యం. ఇది విద్యార్థుల ద్వారా ఆ వీధిలో మీ కుటుంబం ఉంటే ఆ వీధిలో, కాలనీలో ఆ కాలనీ వాసుల్ని నిషేధించే కార్యక్రమం పెట్టుకోవాలని మీ యొక్క సహకారం మీ పేరెంట్స్ తోటి, అలాగే ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరం క్యాపిటల్గా మా స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, నాగివేణి మేడం, అలాగే మా కమిషనర్ గారు, మా కులపర్తి శ్రీ రామాంజనేయులు గారు అభివృద్ధి కార్యక్రమంలో, ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో సారథ్యంలో మా ఈ ఒక డెవలప్మెంటు, ఇంప్రూవ్మెంటు యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క ప్లాస్టిక్ మహమ్మారిని నిషేధించి మన జిల్లా హెడ్ క్వార్టర్గా మిగతా జిల్లాలకి, మన మండలాలకి, మన జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలకి మన ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి సహకారంతో ముందుకెళ్దామని తెలియజేస్తాను. నిర్వర్తిస్తున్నటువంటి జూనియర్ కళాశాలలో మరి ఈ రోజుని ప్లాస్టిక్ నివారణ అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి అందరం కూడా నివారించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించి మరి విద్యార్థుల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఇది మన నుంచే స్టార్ట్ అవ్వాలి ఇదంతా కూడా. కాబట్టి ఎంత చూస్తున్నాం, నదులు మరి నీళ్లు అన్ని విధాల కలుషితం అయిపోయి ఈ ప్లాస్టిక్ అడ్డుపడిపోయి నీళ్లు వెళ్ళకోకుండా నానా అవసరం పడుతుంది. మనం వచ్చే దారిలో చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద పోగుల కింద ఉంటున్నాయి.
కాబట్టి ఆ ప్లాస్టిక్ ని నివారించాలి. ఇది తొందరగా భూమిలో ఇమిడిపోయే గుణం లేదు కాబట్టి అందుకని దాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా నివారించాలి. ప్లాస్టిక్ ని ఛేదించాలి, ప్లాస్టిక్ ని విస్మరించాలి, ప్లాస్టిక్ నిషేధించాలి అని నినదిస్తూ ఉంటుంటే ఎప్పటికైనా ఒకసారి జరుగుతున్న ఉద్దేశం మీద ప్రతి చోట వాడల వీధిని కూడా ఈ కార్యక్రమాలని మరి కలెక్టర్ గారు చదలవాడి నాగరాణి గారు, జేసీ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారు స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్లాస్టిక్ అవేర్నెస్ చెప్తుంటే ఇవాళ KGRL జూనియర్ కళాశాల డాక్టర్ గంగాధర్ ప్రిన్సిపాల్ గారి సారథ్యంలో ఎన్ఎస్ఎస్ వినోద్ కుమార్ తదితర స్టాఫ్ మెంబర్స్ అంతా కలిసి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ చెప్పడానికి ముందుకు వచ్చారు. మరి నిజంగా ర్యాలీ కూడా జరుగుతుంది. ఇటువంటి అవేర్నెస్ ఎందుకు పెట్టారంటే విద్యార్థుల్లో చైతన్యం వస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతున్న ఉద్దేశం మీద మన ఈ ప్లాస్టిక్ నిషేధం అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా భీమవరం మున్సిపాలిటీ తరఫున మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఈవినింగ్ మార్నింగ్ కూడా షాప్స్ కమర్షియల్ ఏరియాల్లో మేము ప్లాస్టిక్ రైడ్ అన్నది చేస్తున్నాము. ఎక్కడ మాకు ప్లాస్టిక్ కవర్ సేల్ చేసిన వాళ్ళే కాకుండా తీసుకుంటున్న వాళ్ళ దగ్గర కూడా మేము ఫైన్ అన్నది మేము వేసాం. ఇది చాలా బాగా జరుగుతుంది, బాగా మార్పు కూడా వచ్చింది. మేము ప్రజల వద్దకు వెళ్ళి మీకు అందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో. ఇక నుంచి అయిపోయింది కొంచెం ఎలాంటి మార్పులు అయితే వస్తున్నాయో మీ తరం నుంచి ఇంకా అవి బాగా అభివృద్ధి చెంది అందరికీ బాగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ మీద ఆ వాడకం యొక్క అనర్థాల గురించి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న వస్తువుకి గుడ్డ సంచి వాడడం అనేది నిషేధించండి, ప్లాస్టిక్ ని నిషేధించండి, ప్లాస్టిక్ ని నిషేధించండి, ప్లాస్టిక్ ని నిషేధించండి, ప్లాస్టిక్ ని నిషేధించండి. పార్లమెంట్ లో ప్రసంగంలో హోంమంత్రి అమిత్ షా మహనీయుడు అంబేద్కర్ ని కించపరిచేలా మాట్లాడడాన్ని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు తీవ్రంగా ఖండించారు. కాళ్లలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంలో అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కొల్లి సత్యశ్రీనివాస్, సోడదాసి గంగయ్య, సోము నాగ కేశవబాబు, కొండా రాజేష్ కుమార్, తాళ్లూరి రాజ్ కుమార్, అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా ఆ పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికల గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏమడిగారంటే మల్లికార్జున ఖర్గే గారు వారు అడిగినది భారత రాజ్యాంగ విధాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా జమిలీ ఎన్నికలు జరగాలంటే గనక దాని నిబంధనల గురించి మాట్లాడుతూ ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయం అక్కడ వచ్చింది. ఆ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు అంబేద్కర్ గురించి పదే మాట్లాడుతూ ఉన్నారు అన్న దాన్ని ఖండిస్తూ ఉండటం కోసం అంబేద్కర్ ని కించపరిచే విధంగా పార్లమెంట్ సెషన్ లో మాట్లాడిన దానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రిగా అమిత్ షా గారు పనిచేయరు, వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేస్తా ఉన్న కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరియు అంబేద్కర్ వారి
యువజన సంఘం నాయకులతో ఈ కాళ్ళ గ్రామంలోని కాళ్ళ వద్ద ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నిరసన తెలియజేసుకుంటూ నిరసన కార్యక్రమం తెలియజేసుకోవటంని దీన్ని వెంటనే అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక విధాలుగా మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టి అమిత్ షా గారిని బర్తరఫ్ చేసేదాకా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మరి అంబేద్కర్ని మరి దేవుడు లాంటి అంబేద్కర్ని విమర్శించడం ఏంటంటే వ్యంగ్యంగాని అది కూడా ఆక్షేపణగా కనిపించేలాగా అంబేద్కర్ అని మాట్లాడుతున్నా అంత దారుణంగా మాట్లాడిని వెంటనే రద్దు చేయాలని చెప్పి వారిని డిస్మిస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దురదృష్టకరం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బీజేపీకి సంబంధించిన అమిత్ షా గారు వాళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేశ స్వతంత్రంలో పాల్గొనలేదు, జాతీయ పతాకం అంటే వాళ్ళకి గౌరవం లేదు. వీళ్ళు రాజ్యాంగం అమలు చేసినప్పుడే నెహ్రూ గారు అలాగే అంబేద్కర్ గారి యొక్క దిష్టి బొమ్మల్ని రామ్లీలా మైదానంలో తగలేసిన వీళ్ళు ఈ వారసులు ఇవాళ అతి దారుణంగా క్రూరాతి ఘోరంగా మరి అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించడం మరి ఈ భారతదేశానికి చాలా దురదృష్టకరమైన సంఘటన. వెంటనే బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం అంబేద్కర్ గారి అంటే గౌరవం ఉన్న చిత్తశుద్ధి ఉన్న వెంటనే అమిత్ షా గారిని మరి ప్రధానమంత్రి ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.